గాయస్ చూసారు కదా. సో ఈ విధంగా మనం సింపుల్గా కైన్మాస్టర్ యాప్లో మనం సింపుల్గా గోస్ట్ హ్యాండ్ ఎఫెక్ట్ వీడియో ఎడిటింగ్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు విత్ ఇన్ 5 minutesలో గైస్. ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో కనుక స్కిప్ చేస్తే మీకు వీడియో అయితే అర్థమైతే కాదు. సో నేను ఈ వీడియోలో అయితే మీకు ఆ ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో మీకు చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫస్ట్ స్టెప్లో వచ్చేసి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా అయితే ఒక 2 వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవాలి గైస్. సో ఫస్ట్ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా. సో ఆబ్జెక్ట్ అనమాట. నేను అక్కడ చైర్లో కూర్చుని అయితే ఒక వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆ వీడియో హ్యాండ్ వీడియోని అయితే నేను రికార్డ్ చేస్తాను గైస్, గోస్ట్ హ్యాండ్ అనమాట. సో ఈ విధంగా మీరు మీ మొబైల్తో ఒక 2 వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోండి గైస్. ఇంకొకటి గుర్తుంచుకోండి, మీరు సెకండ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు మెయిన్ నేను సెట్టింగ్ చేశాను కదా. సో సెట్టింగ్ చేసినప్పుడు అయితే గ్రీన్ క్లాత్ బ్యాక్గ్రౌండ్లో అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు హ్యాండ్ పెట్టినప్పుడు అయితే గ్రీన్ క్లాత్ అనేది కంపల్సరీ కావాలి. సో చూడండి, నేను ఇక్కడ హ్యాండ్ అయితే పెట్టాను కదా గోస్ట్ హ్యాండ్ లాగా. సో అప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ క్లాత్ బ్లూ కానీ గ్రీన్ కానీ పెట్టుకోండి. సో అప్పుడు మీకు ఎడిటింగ్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. సో క్లాత్ లేకపోయినా కలర్ వాళ్ళు ఉన్నా వస్తుంది. సో నార్మల్గా ఉన్నా వస్తుంది. సో నార్మల్గా ఉన్నా వస్తుందంటే అది ఎలా వస్తుందంటే మనం మ్యాజిక్ రిమూవర్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్లో మనం దాన్ని ఎడిటింగ్ చేయాలి. సో ఇక్కడ కైన్మాస్టర్లో మనం ఆల్రెడీ క్లాత్ పెట్టాం కాబట్టి సో మనకు అలా ఎరేజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం క్రోమాకి ద్వారా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీ మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ కైన్మాస్టర్ యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో మీకు తెలుసు కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత 16:9 రేషియో పెట్టుకొని యాక్సెప్ట్ రేషియో క్రియేట్ మీద క్లిక్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక వీడియోని అయితే రికార్డ్ చేశాను కదా. సో ఫస్ట్ వీడియోని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను కదా. సో ఇంటూ మార్క్ మీద ఇచ్చేయండి. ఇదన్నమాట నేను సెట్టింగ్ చేసి రికార్డ్ చేసుకున్న వీడియో. సో ఇక్కడ గైస్ చాలా సింపుల్ గైస్. నేను విత్ ఇన్ 1 minute అయితే మీకు సింపుల్గా అర్థమైపోతుంది ఇక్కడ ఎడిటింగ్ అనేది ఎలా చేస్తున్నాను. సో చేసిన తర్వాత మీకు సింపుల్గా అర్థమైపోతుంది చూడండి గైస్. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి అయితే హ్యాండ్ అయితే పెట్టాలనుకుంటున్నారు. సో నేను ఎక్కడి నుంచి అయితే హ్యాండ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మనము లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్లో మిడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేయాలి గైస్. సో చూడండి, నేను హ్యాండ్ వీడియోని అయితే యాడ్ చేశాను గైస్. ఇదనమాట హ్యాండ్ వీడియో. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు ఓన్లీ హ్యాండే కావాలి కాబట్టి నేను మిగతాదంతా కట్ చేసుకుంటాను, క్రాప్ చేసుకుంటాను. సో మీరు వీడియో మీద క్లిక్ చేసుకోండి సింపుల్గా గాయస్. వీడియో మీద క్లిక్ చేసుకుంటే మనకి కిందకి రైట్ సైడ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం మీరు ఏ విధంగా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే కొంచెం క్రాప్ చేసుకోండి ఈ విధంగా చూడండి గాయస్. సో నేను ఈ విధంగా అయితే క్రాప్ అయితే చేస్తున్నాను. ఓకే, సో దీన్ని కూడా కొంచెం క్రాప్ చేస్తున్నాను, చైర్ కనిపిస్తుంది. ఓకే గైస్, చేసిన తర్వాత నేనేంటంటే కొంచెం ఫెదర్ అయితే యాడ్ చేస్తాను అనమాట. సో మాస్క్ ఉంది కదా, సో మాస్క్ని ఆన్ చేసేసి సో కొంచెం ఫెదర్ అయితే కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తాను గైస్. ఓకే గైస్, ఈ విధంగా ఇంక్రీజ్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఇంకొకటి ఏంటంటే సో చూడండి మనకి ఇంకా ఇక్కడైతే షర్ట్ అయితే కనిపిస్తుంది. సో షర్ట్ను కూడా రిమూవ్ చేసేద్దాం. సో చేయాలంటే మనం క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి సో క్రాప్ చేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. సో గైస్ ఈ విధంగా చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ క్రాపింగ్లో సో ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం కట్ అయిపోయింది. సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరు ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చే వరకు. ఓకేనా. సో ఓకే గైస్, సో పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ వీడియోని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి కదా. సో ఇందులో స్క్రోల్ డౌన్ చేసుకోండి, క్రోమాకి ఆప్షన్ ఉంటుంది, దీంట్లో ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసేసి ఇక్కడ కీ కలర్ ఉంది కదా గైస్. సో కీ కలర్లో మీకు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ క్లాత్ అయితే ఉందో సో ఆ కలర్ క్లాత్ అయితే ఇక్కడ మీరు ఆ కలర్ తీసుకోవాలి కీ కలర్లో. సో నేను ఇక్కడ కొంచెం దీన్ని రిమూవ్ చేసేసాను చూడండి గైస్. నాకు బ్యాక్గ్రౌండ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి వీడియో ఎలా వచ్చిందో చూపిస్తాను గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కరెక్ట్గా ఇక్కడ మనం లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ చేయాల్సిందల్లా ఏం లేదు, ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఈ హ్యాండ్ అనేది ఈ పేపర్ ఉంది కదా. సో ఈ పేపర్కి కొంచెం అటాచ్ చేయాలంతే, కొంచెం మూవ్ చేసుకోవాలి సైడ్కి, ఈ విధంగా డ్రాగ్ చేయాలంతే, పక్కకు లాగేయాలి. ఓకే గైస్, సో ఈ విధంగా చేసేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి ఒకసారి వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను గాయస్. చూసారు కదా. సో ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే
ఇక్కడ మనకి పేపర్ ఫస్ట్ చూడండి, స్టార్టింగ్ అయితే పేపర్ లోపల నుంచి ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి ఎలాగుందో. సో ఇక్కడ పేపర్ బయట వచ్చేసినట్టుంది హ్యాండ్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నేను ఒకే ఒక స్టెప్లో చెప్తా, సో మొత్తం అయితే మీకు చెప్పను. సో ఒక్కటి చెప్తే మీకు అర్థమైపోద్ది, ఓకే కదా. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఇదనేది పేపర్కి ఇలా ఫ్రంట్ సైడ్ ఉందన్నమాట. సో మనకేంటంటే ఇలా ఎలా ఉండాలి ఇక్కడ. సో ఇలా ఉండాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా ఈ విధంగా అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఈ విధంగా జరపండి. మళ్ళీ మీరు ఇంకొక ఫింగర్తో ఏం చేస్తారంటే ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, ఈ వీడియోని ఈ విధంగా సైడ్ చేస్తూ మళ్ళీ మీరు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ తోటి మళ్ళీ ఈ విధంగా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఒక ఫింగర్తో ఈ విధంగా సైడ్కి మూవ్ చేసుకుంటూ ఇంకొక ఫింగర్తో ఆ హ్యాండ్ అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి గైస్. సో ఇంత వీడియో ఎడిటింగ్ అయితే. సో ఒకసారి చూడండి వీడియోని. గాయస్ చూసారు కదా. సో వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో మీరు ఒకవేళ దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన యారో మార్క్ ఉంటుంది. సో యారో మార్క్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఉంటుంది, సేవ్ యాజ్ వీడియో. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు వీడియో అయితే సేవ్ అయిపోతుంది గాయస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి గాయస్. ఇంకా మీకు ఏమైనా కొత్త టాపిక్స్ కానీ న్యూ టాపిక్స్ కానీ ఎడిటింగ్లో మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ వస్తే నాకు కింద కామెంట్ చేయండి. నేను వాటిని చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.